నమస్తే, నేను శ్రీనివాస్. వెల్కమ్ టు మైత్రి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. హుస్నాబాద్ పై మంత్రి పొన్నం ప్రత్యేక దృష్టి. నియోజకవర్గ ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా కృషి. మల్క కొమరయ్య గెలుపుతో కమలంలో జోష్. సంబరాలు జరుపుకున్న బీజేపీ శ్రేణులు. తాళం వేసిన ఇళ్లనే టార్గెట్ చేస్తున్న అంతర్రాష్ట్ర దొంగలు. మధ్యప్రదేశ్ ముఠాను పట్టుకున్న కరీంనగర్ పోలీసులు. ఇంటర్మీడియట్ పరీక్షలకు సర్వం సిద్ధం. మార్చి 5వ తేదీ నుండి 22వ తేదీ వరకు ఎగ్జామ్స్. ఇక వార్తల వివరాలు. హుస్నాబాద్ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా పదవి దక్కించుకున్న పొన్నం ప్రభాకర్ ఆ నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టి సారించారు. ప్రతి మండలంలో అభివృద్ధి వేగంగా పరుగులు పెడుతుండగా అభివృద్ధితో పాటు ప్రజా సమస్యలను పరిష్కరించేలా కృషి చేస్తున్నారు. ఓ రోజంతా మండలాల వారీగా ప్రత్యేక సమయాన్ని కేటాయించి వారికి ఉన్న వ్యక్తిగత సమస్యలు, ఆయా గ్రామాలు, మండలాల వారీగా ఉన్న సమస్యల పరిష్కారం కోసం పాటుపడుతున్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ క్యాంపు కార్యాలయంలో మంత్రి పొన్నం ప్రభాకర్ వినతులు స్వీకరించారు. అక్కడే పలు అంశాలతో అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కారం చేస్తున్నారు. మరిన్ని సమస్యలపై పరిష్కారానికి మార్గాలు చూపుతూ తానున్నానంటూ భరోసా ఇచ్చారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మెగా జాబ్ మేళాను ఏర్పాటు చేశారు. ఇప్పటికే గతంలో ఏర్పాటు చేసిన జాబ్ మేళా ద్వారా 5,000 మంది నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేసేలా మంత్రి పొన్నం ప్రణాళికలు రచిస్తున్నారు. ఈ మేరకు ఆయా నాయకులు, కార్యకర్తలతో చర్చలు జరుపుతున్నారు. 2 లక్షలలోపు రుణమాఫీ పూర్తి కాకపోతే వెంటనే వ్యవసాయ అధికారులను కలిసి వివరాలు ఇవ్వాలని పొన్నం సూచించారు. ఇందిరమ్మ ఇళ్ల ఎంపిక జరుగుతుందని, ఇల్లు లేని వారికి మొదటి ప్రాధాన్యత కల్పిస్తున్నామని పేర్కొన్నారు. గత ప్రభుత్వం ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదని, ఇప్పుడు అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు అందిస్తున్నామని, ఎన్నికల కోడ్ అయిపోయిన తర్వాత కొత్త రేషన్ కార్డులు వస్తాయని పేర్కొన్నారు. ఇప్పటికే భూమి లేని ఉపాధి కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా నిధులు విడుదల అయ్యాయని, ఎవరికైనా భూమి లేని ఉపాధి కూలీలకు డబ్బులు జమ కాకపోతే తెలపాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం తమ నాయకుడు రాహుల్ గాంధీ ఇచ్చిన మాట ప్రకారం ఎవరెంతో వారికంత న్యాయం చేయడానికి కులగణన చేశామని, ఈ నెల 6వ తేదీన జరిగే కేబినెట్లో 42% రిజర్వేషన్ల చట్టబద్ధతపై కేబినెట్ ఆమోదించుకుంటుందని తెలిపారు. టీచర్స్ ఎమ్మెల్సీ అభ్యర్థి మల్క కొమరయ్య గెలుపు బీజేపీలో జోష్ నింపింది. సమీప ప్రత్యర్థి వంగ మహేందర్ రెడ్డిపై బీజేపీ అభ్యర్థి మల్క కొమరయ్య ఘన విజయం సాధించారు. కరీంనగర్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో బీజేపీ శ్రేణులు సంబరాలు జరుపుకున్నారు. ఇట్టి విజయం రాబోయే ఎన్నికలకు ఆదర్శప్రాయమని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. ప్రజలు బీజేపీకి పట్టం కట్టనున్నారని తెలిపారు. బీజేపీ టీచర్స్ అభ్యర్థి మల్క కొమరయ్య గెలుపుతో ఆ పార్టీలో జోష్ నిండింది. వంగ మహేందర్ రెడ్డిపై మల్క కొమరయ్య ఘన విజయం సాధించారు. కరీంనగర్లో బీజేపీ శ్రేణులు సంబరాలు జరుపుకున్నాయి. ఎంపీ కార్యాలయం నుండి అంబేద్కర్ చౌరస్తా వరకు భారీ ర్యాలీ చేపట్టారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్తో పాటు పలువురు బీజేపీ నాయకులు హాజరయ్యారు. డీజే చప్పులతో ఉత్సాహంగా ర్యాలీ కొనసాగింది. కోర్టు చౌరస్తాలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ విజయం ప్రధాని మోడీతో పాటు కార్యకర్తలకు అంకితమిస్తున్నారని బండి సంజయ్ అన్నారు. ట్యాక్స్ సడలింపుకు కృతజ్ఞతగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి కొమరయ్యకు ఓటు వేసి గెలిపించారని గుర్తు చేశారు. ఉపాధ్యాయ సమస్యలతో పాటు 315 జీవో కోసం కొట్లాడి జైలుకు పోయింది బీజేపీ పార్టీయేనన్నారు.
పోరాటాలు గుర్తించి బీజేపీని గెలిపించారని చెప్పారు. తెలంగాణలో ఏ ఎన్నికలు జరిగినా గెలవడానికి ఈ ఎన్నికలు ఆదర్శమని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉపాధ్యాయ సమస్యలను గుర్తించి పరిష్కరించాలని కోరారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇదే జోష్తో పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బండి సంజయ్తో పాటు బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ముందుగా మీ అందరికీ శిరస్సు వంచి మీ అందరికీ దండాలు పెడుతున్నాను. ఎందుకంటే ఒక నెల రోజుల పాటు మీరు అందరు కష్టపడ్డటువంటి కష్టం నేను కళ్ళారు చూసినా కాబట్టి అందరు ఫేస్ అవుట్ అయిపోయినాయి. అందరి గడ్డలు ఒరిగినాయి, మీసాలు ఒరిగినాయి, నల్లగా అయిపోయారు. కొంతమంది కష్టపడి పనిచేసారు కాబట్టి ఈరోజు ఈ విజయం సాధ్యమైంది. కొమరయ్య గారు ఎమ్మెల్సీగా ఒక చరిత్ర సృష్టించిన విషయం వాస్తవం. కాబట్టి ఈ గెలుపంతా కూడా పూర్తిగా నరేంద్ర మోడీ గారికి అంకితం. దాంతోపాటు తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్తకు అంకితం, గౌరవ ఉపాధ్యాయులకు అంకితం, అదేవిధంగా తపస్సుకు అంకితం. కాబట్టి ఇది చరిత్ర సృష్టించింది భారతీయ జనతా పార్టీ. మొదటి ప్రాధాన్యత ఓటుతో గెలిచినట్టయితే ఒక రికార్డ్ అది. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ బలపరిచిన అభ్యర్థి మల్క కుమ్రయ్య భారీ విజయం సాధించడంతో మానకొండూరులో బీజేపీ నాయకులు సంబరాలు జరుపుకున్నారు. బీజేపీ మండల అధ్యక్షులు కంది రాజురెడ్డి ఆధ్వర్యంలో బీజేపీ శ్రేణులతో కలిసి బాణాసంచా కాల్చారు. ద్విచక్ర వాహనాలతో కరీంనగర్లో నిర్వహించే విజయోత్సవ ర్యాలీకి మానకొండూరు నుండి భారీగా తరలి వెళ్లారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి మల్క కుమ్రయ్య విజయం మొదటి ప్రాధాన్యత ఓటుతోనే గెలవడం అందరికీ ఉత్సాహాన్ని ఇచ్చిందని జిల్లా బీజేపీ ఉపాధ్యక్షులు రంగు భాస్కరాచారి అన్నారు. విజయం కోసం కమలం పార్టీ పక్కా వ్యూహం అమలు చేసిందని చెప్పారు. ఆయన విజయం కోసం కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ విస్తృతంగా ప్రచారం చేశారని గుర్తు చేశారు. దీంతో సులువుగా గెలుపు వరించిందని చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ వ్యతిరేక విధానాలను ప్రజలు గమనిస్తున్నారని దానికి నిదర్శనమే కుమ్రయ్య గెలుపు అని చెప్పారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు గుర్రాల వెంకటరెడ్డి, మియాపురం, మాచర్ల కోటేశ్వర్, తిరుపతి రాజ్, ప్రదీప్, సునంద్, మీసా రమణయ్య, అశ్విన్ తేజ, కొండ్రా హరీష్ పాల్గొన్నారు. మన కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలను మనం ఈరోజు భారతీయ జనతా పార్టీ అనుకున్నట్టుగా విజయకేతనం ఎగరవేయడం జరిగింది. టీచర్ ఎమ్మెల్సీగా మల్క కుమరయ్య గారి యొక్క ఘన విజయం ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ వ్యతిరేక విధానాలు ప్రజలు గమనిస్తూ ఉన్నారు. దానికి ముఖ్య నిదర్శనమే ఈరోజు బీజేపీ టీచర్ ఎమ్మెల్సీ గెలిపే దానికి మొదటి నాంది. మన బండి సంజయ్ అన్న గారు కరీంనగర్ ఈ యొక్క ఎమ్మెల్సీని ప్రతిష్టాత్మకంగా తీసుకొని వారు విస్తృతంగా ప్రచారం చేసి ఈరోజు మల్క కుమరయ్య గారి గెలుపుకు వారు బండి సంజయ్ గారు ఎంతగానో కృషి చేశారు. వారి యొక్క కృషికి ఈరోజు ఫలితం ఎమ్మెల్సీని మనం అత్యధిక ఓట్లతో మనం మొదటి ప్రాధాన్యత మనం గెలవడం జరిగింది. రేపు రాబోయే రిజల్ట్లో కూడా మనకు గ్రాడ్యుయేషన్ ఎమ్మెల్సీలో కూడా మన అభ్యర్థి అంజిరెడ్డి గారు కూడా భారీ మెజార్టీతో గెలవబోతున్నారు. ఇప్పటికే వారు ముందంజలోనే ఉన్నారని చెప్పేసి మనం ఈరోజు ఛానల్ అన్నింటిలో చూస్తూ ఉన్నాము. కాబట్టి ఈ కాంగ్రెస్ వ్యతిరేక విధానం మనం ఈ రోజు చూస్తా ఉన్నామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ బలపరిచిన అభ్యర్థి మల్కా కుమ్రయ్య గెలుపు పట్ల గన్నేరువరం మండల బీజేపీ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. గుండ్లపల్లి స్టేజీ వద్ద బీజేపీ మండల అధ్యక్షులు తిప్పర్తి నికేష్ ఆధ్వర్యంలో బీజేపీ నాయకులు బాణాసంచాను కాల్చి మిఠాయిలు పంచి సంబరాలు జరుపుకున్నారు. గల్లీ నుండి ఢిల్లీ దాకా బీజేపీ ప్రభంజనం కొనసాగుతుందని మండల బీజేపీ అధ్యక్షుడు తిప్పర్తి నికేష్ అన్నారు. ఎన్నికలు ఏవి అయినా ప్రజలు బీజేపీకి పట్టంగట్టి ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వాన్ని బలపరుస్తున్నారని పేర్కొన్నారు. తాజాగా వెలువడిన ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మల్కా కుమ్రయ్య గెలుపుతో ప్రజలు బీజేపీ వైపు ఉన్నారని మరోసారి నిరూపితమైందన్నారు. ఇదే ఒరవడి రాబోయే రోజుల్లో కొనసాగుతుందని నికేష్ ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ పార్టీ మెజార్టీ స్థానాల్లో గెలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అనంతరం మల్కా కుమ్రయ్య గెలుపొందిన నేపథ్యంలో కరీంనగర్లో నిర్వహించిన విజయోత్సవ సంబరాలలో గన్నేరువరం మండల అధ్యక్షుడు తిప్పర్తి నికేష్ ఆధ్వర్యంలో నాయకులు భారీగా తరలి వెళ్లారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు గుంటక శంకర్, విలాసాగరం రామచంద్రం, రాజిరెడ్డి, కొలుపుల మహేందర్, అనిల్ రెడ్డి, పంబాల రాజశేఖర్, రామచంద్రం, సురేందర్, గాద వెంకన్న, గట్టు కిషన్, చంద్రశేఖర్, మండల సీనియర్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
కరీంనగర్లోని అంబేద్కర్ ఇండోర్ స్టేడియంలో ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్స్ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. చెల్లిన ఓట్లు వేరు చేయడం పూర్తి కావడం, ఇక అసలు లెక్కింపు ప్రారంభమైంది. పట్టభద్రుల ఎన్నికలలో భాగంగా 2,10,000 ఓట్లను లెక్కించారు. ఇందులో సుమారు 21,000 ఓట్లు చెల్లుబాటు కాలేదు. సుమారు 1,89,000 ఓట్లు చెల్లుబాటు అయ్యాయి. ఇంకా 40,000 ఓట్లు ప్రాథమిక లెక్కింపు విభజన చేయాల్సి ఉందని చెప్పారు. ఉదయం 11 గంటల నుండి మొదటి ప్రాధాన్యత ఓట్లను లెక్కింపు ప్రారంభమైంది. 21 టేబుల్లో కౌంటింగ్ కొనసాగనుంది. సుమారు 2,53,000 ఓట్లు పోలవగా ఇందులో 2,24,000 ఓట్లను లెక్కించే ప్రక్రియ మొదలైంది. మొత్తం పోస్టల్ బ్యాలెట్తో కలిసి 2,52,100 ఓట్లు. ఇందులో చెల్లుబాటైన ఓట్లు 2,24,000 కాగా చెల్లుబాటు కాని ఓట్లు 28,000కు పైగా ఉన్నట్లు సమాచారం. ఒక్కో రౌండ్కు 21,000 ఓట్లను లెక్కించనున్నారు. మొత్తం 21 టేబుళ్లలో టేబుల్కు 1000 చొప్పున లెక్కించడం జరుగుతుంది. ఇక లెక్కింపు పూర్తయ్యేంత వరకు మరో 24 గంటలు పట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. తాళం వేసి ఉన్న ఇండ్లే లక్ష్యంగా దొంగతనాలకు పాల్పడుతున్న ముఠాను కొత్తపల్లి పోలీసులు పట్టుకున్నారు. కొత్తపల్లి పోలీస్ స్టేషన్లో ట్రైనీ ఐపీఎస్ అధికారి వసుంధర యాదవ్ మీడియాతో మాట్లాడి వివరాలు వెల్లడించారు. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని దారు జిల్లా తండా పోలీస్ స్టేషన్ పరిధిలోని గోరు గ్రామానికి చెందిన ప్రదీప్ మరో 8 మంది ముఠా సభ్యులు గత సంవత్సర కాలం నుండి కరీంనగర్ జిల్లాలో తాళం వేసి ఉన్న ఇళ్లను లక్ష్యంగా చేసుకుని అర్ధరాత్రి వేళల్లో తాళాలు పగలగొట్టి దొంగతనాలకు పాల్పడుతున్నారని తెలిపారు. బస్సుల ద్వారా కరీంనగర్ బస్టాండ్కు చేరుకుని కాలినడకన సంచరిస్తున్నారని చెప్పారు. ఉదయం నుండి సాయంత్రం వరకు రెక్కి నిర్వహిస్తారని, దొంగతనానికి పాల్పడాలని నిర్ణయించుకున్న సమీప ప్రాంతంలోని పొదల్లోకి చీకటి పడే వేళల్లో చేరుకుంటారని చెప్పారు. అర్ధరాత్రి తర్వాత తాళం వేసి ఉన్న ఇండ్ల తాళాలను పగలగొట్టి దొంగతనాలకు పాల్పడతారని చెప్పారు. ముఠాలోని ప్రధాన నిందితుడు ప్రదీప్ను అదుపులోకి తీసుకున్నామని చెప్పారు. గుంటూరుపల్లి, కొత్తపల్లి మండలంలోని మల్కాపూర్, చింతకుంట ప్రాంతంలో 4 దొంగతనాలకు పాల్పడ్డారని తెలిపారు. నిందితుడి వద్ద నుండి ఒక ద్విచక్ర వాహనం స్వాధీనం చేసుకున్నామన్నారు. నిందితుడిని పట్టుకోవడంలో కీలక పాత్ర పోషించిన కొత్తపల్లి ఎస్ఐ సాంబమూర్తి, కానిస్టేబుల్ షరీఫ్ శ్రీనాథ్ కదీర్, కరీంనగర్ రూరల్ ఏసీపీ శుభం నగ్గాలే, ట్రైనీ ఐపీఎస్ అధికారిని వసుంధర యాదవ్లు అభినందించారు. which is from Madhya Pradesh district. They are known across multiple states for being involved in property offences. So this was a very big achievement because there was a lot of effort that was put in during the investigation that was involved. Also guidance of ACP sir, Shubham sir, and CI Pradeep Garu, who was a continuous support for this team. I would say a meticulous investigation, also the use of technical advancement, where the use of chance that was recovered, that was matched with the NCRP portal, where we got to know about the accused, and through that our intelligence gathering that was done by the team of our Kothapalli, that helped us to grab the accused. So I would say it is a very big achievement for us. Apart from that, I would also say the accused that who was apprehended in Madhya Pradesh has been brought back here in Karimnagar and Kothapalli police and would be placed before the magistrate as per the. కరీంనగర్ జిల్లాలో ఇంటర్మీడియట్ పరీక్షలు మార్చి 5వ తేదీ నుండి 22వ తేదీ వరకు జరగనున్నాయి. సుమారు 35,567 మంది ఇంటర్ విద్యార్థులు పరీక్షకు హాజరు కానున్నారు. జిల్లా వ్యాప్తంగా 58 సెంటర్లకు గాను కేవలం కరీంనగర్లో 37 సెంటర్లు, మిగతా 9 మండలాల్లో 21 సెంటర్లు ఏర్పాటు చేశారు. కరీంనగర్లో జరగబోయే ఇంటర్మీడియట్ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు చేశామని ఇంటర్మీడియట్ అధికారి జగన్మోహన్ రెడ్డి అన్నారు. 58 సెంటర్ల పర్యవేక్షణ, హైపర్ కమిటీ మెంబర్స్, డిస్ట్రిక్ట్ ఎగ్జామినేషన్
ఎగ్జామినేషన్ మెంబర్స్ ఫ్లయింగ్ స్క్వాడ్స్ నిరంతరం కొనసాగుతుందన్నారు. 5 నిమిషాల నిబంధనను సడలించారని చెప్పారు. తద్వారా ఇంటర్ విద్యార్థులు 9 గంటల 5 నిమిషాలలోపు అనుమతించాలని ఆదేశాలు జారీ అయ్యాయని తెలిపారు. తల్లిదండ్రులు విద్యార్థులు ఎగ్జామ్స్ సెంటర్కు గంట ముందు చేరాలని సూచించారు. క్యూఆర్ కోడ్ను స్కాన్ చేస్తే సెంటర్ చిరునామా లభిస్తుందన్నారు. ఆన్లైన్లో హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకునేలా ప్రభుత్వం వెసులుబాటు కల్పించిందని తెలిపారు. రేపు మార్చి 5వ తారీఖు నుండి 22వ తారీఖు వరకు మనకు కరీంనగర్ జిల్లాలో 58 సెంటర్లలో పరీక్షలు జరగబోతున్నాయి. అందులో దాదాపు 35,562 మంది పరీక్షలు రాస్తున్నారు. ఈ 58 సెంటర్లో కేవలం కరీంనగర్ పట్టణంలోనే మనకు దాదాపు 37 సెంటర్లు, మిగతా 9 మండలాల్లో 21 సెంటర్లు ఏర్పాటు చేశాం. ఈ 58 సెంటర్ల పర్యవేక్షణ గాను మనకు ఈ కన్వీనర్ నాతో పాటుగా హై పవర్ కమిటీ మెంబర్స్, డిస్ట్రిక్ట్ ఎగ్జామినేషన్ కమిటీ మెంబర్స్, ఫ్లయింగ్ స్క్వాడ్, తర్వాత సిట్టింగ్ స్క్వాడ్, వీరందరూ 58 సెంటర్లను నిరంతరం పర్యవేక్షిస్తారు. మనకు హైదరాబాద్లో ఏర్పాటు చేసినటువంటి మా డైరెక్టర్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ వారు స్పష్టం చేసిండ్రు, 9-5 నిమిషాల వరకు అందరు పిల్లలను పరీక్ష హాల్లోకి అనుమతించండి అని క్లియర్గా మాకు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిండ్రు. మేము ఆ యొక్క 58 సెంటర్లలోని సిఎస్డిఓలకు ఆల్రెడీ ఇన్ఫామ్ చేశాము. కాబట్టి 9-5 వరకు పిల్లలను అనుమతించండి. కాకపోతే తల్లిదండ్రులకు విద్యార్థులకు ఒకటే, ముందుగా మీరు ముందు రోజు మీ సెంటర్ను చూసుకోండి. తర్వాత ఆ ఎగ్జామ్ రోజు సెంటర్కు 1 గంట ముందుగా చేరండి. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం ఎల్ఎండి కాలనీలో గల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి 46వ బ్రహ్మోత్సవాలు కన్నుల పండుగగా కొనసాగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా నేడు శ్రీ పద్మావతి వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణం ఆలయ ప్రధాన అర్చకులు గోవర్ధన వెంకటాచార్యులు, గోవర్ధన శ్రీకాంతాచార్యులు అంగరంగ వైభవంగా నిర్వహించారు. స్వామివారికి పట్టు వస్త్రాలను శ్రీ గిరిజా మృత్యుంజయ ఆలయ చైర్మన్ చల్లా మోహన్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి సంగం లక్ష్మణరావులు సమర్పించారు. ఈ కార్యక్రమానికి జిల్లా, మండలం చుట్టుపక్కల గ్రామాల నుండి భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై స్వామివారి కళ్యాణాన్ని తిలకించారు. ఆలయ కమిటీ చైర్మన్ మారం జగదీశ్వర్ ఆధ్వర్యంలో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని రకాల వసతులను కల్పించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి ఒంటెల రవీందర్ రెడ్డి, కోశాధికారి పోలి కిషన్, దారం శ్రీనివాస్ రెడ్డి, గంగారపు రమేష్, బట్టు కరుణాకర్, డిటిసి పురుషోత్తం, ఆర్డీఓ శ్రీకాంత్ చక్రవర్తి తదితరులు ఉన్నారు. జై శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్బంధువులారా, దిగువ మానేరు గ్రామంలో వేంచేసి ఉన్నటువంటి శ్రీ ఆండాళ్ పద్మావతి సమేత శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క దివ్య సన్నిధానంలో 46వ సంవత్సర అధ్యయన బ్రహ్మోత్సవంలో భాగంగా ఈరోజు స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవం చాలా అద్భుతంగా భక్తుల యొక్క కోలాహల మధ్యన బ్రహ్మాండంగా జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి మన గ్రామస్తులే కాకుండా మండలం నుండి, జిల్లా బయట నుండి కూడా అనేక మంది తండోపతండాలుగా విచ్చేసి కళ్యాణ కార్యక్రమాన్ని తిలకించి ఆ కళ్యాణ తదుపరి జరిగేటువంటి యొక్క సామూహిక అన్నప్రసాదాన్ని కూడా కడుపు నిండా భుజించి ఎల్ఎండి కాలనీలోని శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణం కన్నులకు విందుగా జరిగింది. దాదాపు 4,000 నుంచి 5,000 దాకా భక్తులు రావడం, ఇవన్నీ సాంప్రదాయబద్ధంగా జరగడం. మరి ఇక్కడి నుంచి శివాలయం నుంచి పట్టు వస్త్రాలు కూడా స్వామివారికి సమర్పించి ఇలా అందరు ఉద్యోగులు, ఇక ఉన్న గ్రామంలో ఉన్న చుట్టుపక్కల ప్రజలు, అధికారులు అందరూ ఇలా పార్టిసిపేట్ అయ్యి కన్నుల విందుగా శ్రీ వెంకటేశ్వర స్వామి, గోదాదేవి గారి కళ్యాణం, పద్మావతి దేవి కళ్యాణం చాలా అంగరంగ వైభవంగా జరిగిన సందర్భంలో భక్తులందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ అందరి సహకారాలతో ఈరోజు కన్నుల విందుగా జరిగింది. మళ్ళీ వచ్చే సంవత్సరం కూడా ఇటువంటి సహకారాన్ని అందించి స్వామివారి కృపకు పాత్రలు కావాలని కోరుతున్నాం. రానున్న రోజుల్లో ప్రజలు బీజేపీకి పట్టం కట్టనున్నారని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. కరీంనగర్లోని అంబేద్కర్ స్టేడియంలో టీచర్స్ ఎమ్మెల్సీ కౌంటింగ్ ముగిసింది. ఉపాధ్యాయ బీజేపీ అభ్యర్థి మల్లిక కొమరయ్య ఘన విజయం సాధించారు. ఇండోర్ స్టేడియానికి బండి సంజయ్ చేరుకుని మల్లిక కొమరయ్యను అభినందించారు. పలువురు ఉపాధ్యాయులు గజమాలతో సత్కరించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.
మల్క కొమ్రయ్య విజయం మామూలు విజయం కాదని చెప్పారు. ఉపాధ్యాయులు సరైన తీర్పు ఇచ్చారని కొనియాడారు. 317 జీవోకు వ్యతిరేకంగా బీజేపీ పోరాటాన్ని ఉపాధ్యాయులు గుర్తించారని తెలిపారు. కాంగ్రెస్ చెంప చెళ్లుమనిపించేలా తీర్పునిచ్చారని చెప్పారు. ఇది ఖచ్చితంగా బీజేపీ కార్యకర్తల కృషి ఫలితమేనని కొనియాడారు. ఈ విజయం నరేంద్ర మోడీతో పాటు ఉపాధ్యాయులకు అంకితం చేస్తున్నామని తెలిపారు. బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలు కుట్రపన్ని కొమ్రయ్య ఓటమికి విశ్వ ప్రయత్నాలు చేసినా ఫలించలేదన్నారు. కార్యకర్తల్లో విశ్వాసం పెరిగిందని, ప్రజలు బీజేపీకి అధికారం కట్టబెట్టారు తెలిపారు. అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీతో పాటు అహంకారంతో విర్రవీగే బీఆర్ఎస్ పార్టీలకు గుణపాఠమన్నారు. ముస్లింలను బీసీలలో చేర్చుతామని చేస్తున్న కాంగ్రెస్ కుటిల ప్రయత్నాన్ని ఉపాధ్యాయులు తిప్పికొట్టారని చెప్పారు. తనపై నమ్మకంతో టికెట్ కేటాయించిన బీజేపీ ప్రధాని మోడీకి మల్క కొమ్రయ్య కృతజ్ఞతలను తెలియజేశారు. తన గెలుపు పార్టీకి అంకితమిస్తున్నానని ప్రకటించారు. ఉపాధ్యాయుల సమస్యలపై బీజేపీ పోరాటం చేస్తుందని తెలిపారు. టీచర్ల సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బండి సంజయ్, మల్క కొమ్రయ్యతో పాటు ఉపాధ్యాయ సంఘాల నేతలు, బీజేపీ నాయకులు, ఉపాధ్యాయులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఒక చారిత్రాత్మకమైనటువంటి తీర్పునిచ్చినటువంటి ఉపాధ్యాయులందరూ కూడా భారతీయ జనతా పార్టీ తరఫున, మా కార్యకర్తల తరఫున అందరికీ వందనాలు తెలియజేస్తున్నాం. ఇది మామూలు విజయం కాదు. వాళ్ళ మల్క కొమ్రయ్య గారు 5,000 పైగా మెజార్టీతో గెలవడం ఒక చరిత్ర సృష్టించింది భారతీయ జనతా పార్టీ. రోజు నేను కావడం కూడా మోడీ గారి వారి ఇన్స్పిరేషన్తో నేను జాయిన్ అయ్యాను. అప్పటి నుంచి కూడా బీజేపీ పార్టీలో పనిచేసుకొచ్చారు. ఈ విజయం వెనుక నాకు పార్టీ సీట్ ఇచ్చినందుకు కిషన్ రెడ్డి గారికి, ప్రెసిడెంట్ గారికి, తర్వాత కేంద్ర పార్టీ పెద్దలకు, సంజయ్ గారికి, ఎమ్మెల్యేస్కు, ఎంపీస్ తర్వాత తపస్సు నాకు సపోర్ట్ చేసినందుకు తపస్సులు, ముఖ్యంగా టీచర్లు అందరూ కూడా నేను చెప్పింది పార్టీ తరఫున అన్ని మీటింగ్స్లో చెప్పాను. మీకు టీచర్స్కి ఏమన్నా ఎవరన్నా చేశారంటే బీజేపీ నాయకులు 317 కింద సంజయ్ గారు దీనికి వెళ్ళారు. తర్వాత పార్టీ వర్కర్స్ కూడా చాలా ఇబ్బంది. బీజేపీ అభ్యర్థి తపస్ బలపరిచిన అభ్యర్థి, మరి వివిధ సంఘాలు కూడా బలపరిచి మద్దతు ఇచ్చినటువంటి ప్రతి సంఘ బాధ్యులందరూ కూడా, ఈ విజయాల్లో పాల్గొన్నటువంటి ప్రతి ఉపాధ్యాయునికి, మరి ఓటు వేసినటువంటి ప్రతి సోదరిమణులందరూ కూడా రాష్ట్ర శాఖ తరఫున ధన్యవాదాలు చెప్తూ, సంజయ్ అన్న ఒకటే మాట అన్నాడు, ఉపాధ్యాయ సమస్యలపైన పోరాడేటువంటి ఎటువంటి రాజకీయ సంబంధం లేనటువంటి సంఘం ఏదైనా ఉందంటే అది తపస్సు. మెదక్, ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ ఉత్కంఠను రేపుతుంది. బీజేపీ అభ్యర్థి చిన్నమైల్ అంజిరెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డిల మధ్య హోరాహోరీగా పోరు నడుస్తుంది. వీరిద్దరికీ సమీపంగా బీఎస్పీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణ పోటీ పడుతున్నారు. నువ్వా నీనా అన్నట్లుగా కొనసాగుతున్న పోరులో బీజేపీ మొదటి రౌండ్లో స్వల్ప మెజార్టీ సాధించినప్పటికీ 3వ రౌండ్లో అనూహ్యంగా పుంజుకుంది. వీరి మధ్య కొద్దిపాటి తేడా ఉండడంతో త్రిముఖ పోరు నడుస్తుందని చెప్పవచ్చు. 3వ రౌండ్లో బీజేపీ 23,300 ఓట్లు పోలవగా, కాంగ్రెస్ కు 18,812 ఓట్లు, బీఎస్పీకి 15,898 ఓట్లు పోలయ్యాయి. బీజేపీ అభ్యర్థి చిన్నమైల్ అంజిరెడ్డి 4,494 ఓట్లతో ఆధిక్యత కొనసాగుతుంది. రౌండ్లు పెరిగిన కొద్దీ అభ్యర్థుల ఉత్కంఠ పెరుగుతుంది. పైగా దాదాపు 24,000 చెల్లని ఓట్లు పోలవడంతో అభ్యర్థుల్లో గందరగోళ పరిస్థితి నెలకొంది. ఇట్టి ప్రభావం ఎవరిపై చూపుతుందనేది వేచి చూడాల్సిందే. ఇక 2,24,000 ఓట్లు మొత్తం పోలవగా, ఇందులో మొదటి ప్రాధాన్యతకు 1,10,000 ఓట్లు రావాల్సి ఉంటుంది. ఇలా జరగని ఎడల రెండవ ప్రాధాన్యతకు వెళ్లాల్సి వస్తుంది. అలా జరిగితే లెక్కింపు మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉంది.
మార్చి 8వ తేదీ రోజున జాతీయ లోక్ అదాలత్ ఏర్పాటు చేయనున్నామని జిల్లా న్యాయసేవ అధికార సంస్థ అధికారి వెంకటేష్ అన్నారు. జాతీయ రాష్ట్ర న్యాయసేవ అధికార సంస్థల ఆదేశానుసారం జిల్లా న్యాయసేవ అధికార సంస్థ ఆధ్వర్యంలో చేపడుతున్నామని చెప్పారు. ఉమ్మడి జిల్లాలోని అన్ని కోర్టులలో జాతీయ లోక్ అదాలత్ జరుగుతుందని చెప్పారు. జాతీయ లోక్ అదాలత్లో రాజీ పడదగని క్రిమినల్ కేసులు, సివిల్ దావాలు, కుటుంబ తగాదాలకు సంబంధించిన కేసులు, చెక్ బౌన్స్ కేసులు, మోటార్ వెహికల్ చట్టంకు సంబంధించిన కేసులు, బ్యాంకు కేసులతో పాటు చిట్ ఫండ్ కేసులను ఇరుపక్షాల సమ్మతితో పరిష్కరించబడతాయని చెప్పారు. కక్షిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కక్షిదారులు తప్పక హాజరై సమస్యలను పరిష్కరించుకోవాలని కోరారు. నమస్కారం. జాతీయ న్యాయ సేవాధికార సంస్థ న్యూఢిల్లీ వారు, అదేవిధంగా రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ హైదరాబాద్ వారి ఆదేశానుసారమే ఈ నెల 8వ తారీఖున మన కరీంనగర్ జిల్లా కోర్టు ఆవరణలో, అదేవిధంగా హుజురాబాద్ కోర్టు ఆవరణలో లోక్ అదాలత్లు నిర్వహించడం జరుగుతుంది. ఈ లోక్ అదాలత్లో మేము క్రిమినల్ కేసులు 3120 కేసులు, రాజీ చేసుకోదగ్గ కేసులు గుర్తించాము. అదేవిధంగా 570 కేసులు, సివిల్ కేసెస్ గుర్తించాము. ఈ లోక్ అదాలత్కు సంబంధించి మన కరీంనగర్లో ఉన్న జిల్లా కోర్టు పరిధిలో 10 లోక్ అదాలత్ బెంచ్లు ఏర్పాటు చేయడం జరిగింది. జిల్లా కోర్టు స్థాయిలో ఒక బెంచ్, అదేవిధంగా సీనియర్ సివిల్ జడ్జి కోర్టు పరిధిలో ఒక బెంచ్, అదేవిధంగా జూనియర్ సివిల్ జడ్జ్ సంబంధించినవి 4 బెంచ్లు ఏర్పాటు చేశాం. ఈ బెంచెస్ అని కూడా వారికి సంబంధించిన కేసులు, వారి పరిధిలో ఉన్న రాజీ చేసుకోదగ్గ కేసులు, సివిల్, అదేవిధంగా క్రిమినల్ కేసులు చేస్తారు. అదేవిధంగా ఈ బ్యాంక్ పిఎల్సీలు, తర్వాత ఇతర పిఎల్సీలకు సంబంధించిన కేసులు ఒక బెంచ్, తర్వాత ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు, తర్వాత ఈటెట్టి కేసులకు సంబంధించినవి. విద్యార్థులు మేధస్సుకు పదును పెట్టి అద్భుతమైన ప్రదర్శనలతో అలరించారని మానేరు విద్యా సంస్థల అధినేత కడారి అనంతరెడ్డి అన్నారు. కరీంనగర్లోని మంకమ్మతోట సాయి మానేరు పాఠశాలలో సైన్స్ ఫేర్ నిర్వహించారు. పాఠశాల చైర్మన్ అనంతరెడ్డి సివి రామన్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. పాఠశాలకు చెందిన సుమారు 200 మంది విద్యార్థులు 200కు పైగా ప్రదర్శనలు చేపట్టారు. ఈ సందర్భంగా విద్యార్థులు చేసిన నాటిక, సాంస్కృతిక ప్రదర్శనలు ఆహుతులను అలరించాయి. విద్యార్థులను, ఉపాధ్యాయులను అభినందించారు. సైన్స్ జీవితంలో ఒక భాగమని అనంతరెడ్డి అన్నారు. సైన్స్ లేనిదే ఏదీ లేదని, ప్రతి ఒక్కటి సైన్సుతో ముడిపడి ఉందని చెప్పారు. విద్యార్థులు విద్యార్థి దశలోనే సైన్సుపై పూర్తి అవగాహన పెంచుకోవాలని సూచించారు. అబ్దుల్ కలాం లాంటి మిస్సైల్ మ్యాన్లను ఆదర్శంగా తీసుకొని సైన్సులో రాణించాలన్నారు. ఈ కార్యక్రమంలో మానేరు విద్యా సంస్థల డైరెక్టర్ కడారి సునీతారెడ్డి, ప్రిన్సిపల్, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. Without science, even not single moment, wherever you go, not only in India, in the world, science role is very, very prominent. Whichever you see, wherever you go, always around you, involved with science only. Therefore, that young scientists, now you people, you deeply involved in preparing some wonderful projects which are in different departments. That is biology, physics, chemistry, kinetics, and in various showing very wonderfully. Really, I am very, very happy on this occasion. The people who involved in preparing this occasion, I wish you all that you may become definitely scientists, wonderful scientists. As now Abdul Kalam became a missile man, simply he did not come out with this missile man. Just he worked on it and so he became a scientist, mostly a scientist, and he prepared the missiles. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరింత తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్ మాడ్డా కరీంనగర్. సైన్ ఆఫ్ శ్రీనివాస్.